మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా గత 17 రోజులుగా వాళ్ళ ఆందోళన చేపట్టడం జరుగుతోంది. వాళ్ళకు రావాల్సినటువంటి న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని, వాళ్ళకు కనీస వేతనం 26,000 ఇంప్లిమెంటేషన్ చేయాలని, వాళ్ళకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ఆందోళన చేపట్టడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో అనేక మున్సిపల్ కమిషన్లు నిన్న ఢిల్లీలో పోయి స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు తీసుకోవడం జరిగింది. తిరుపతి మున్సిపల్ కమిషనర్ గారు కూడా నిన్న ఢిల్లీకి వెళ్లి స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు తీసుకురావడం జరిగింది. ఈ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు రావడానికి మున్సిపల్ కమిషనర్ గారు లేకుంటే మొత్తం ఉన్నటువంటి ఉన్నత అధికారులు చేసిన కృషి వల్ల కాదు. కార్మికులు కిందికి వెళ్లి రోడ్లు ఓడ్చడము, లేదా లైట్లు వేయాలంటే పోల్ ఎక్కి లైట్ వేయడము, ఇక్కడ ఏ ఇబ్బంది కాలువలో చెత్తెత్తాలంటే కాలువలో చెత్తెత్తడం, ఇటు అన్ని రకాలుగా కార్మికులు కష్టపడి చెమటోర్చి వాళ్ళు ఈ నగరాలన్నింటి కూడా సుందరంగా తీర్చిదిద్దితే ఈరోజు స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు వచ్చింది తప్ప, లేకపోతే ఉన్నటువంటి అధికారులు కింద వెళ్ళి పని చేస్తే రాలేదు. కాబట్టి కార్మికుల కష్టాన్ని, కార్మికుల శ్రమను గుర్తించి వారి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి, వాళ్ళ సమస్యలు పరిష్కరించి వెంటనే వాళ్ళ సమ్మెను విరంప చేయాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆందోళన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. మున్సిపల్ కమిషనర్లు కూడా ఎక్కడికెక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ సమస్యల పట్ల సానుకూలంగా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలి. ఈ సమస్య వెంటనే పరిష్కారం అయ్యే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి హెచ్చరిస్తాం.